హలో గైస్, వెల్కమ్ టు గునా వ్లాగ్స్. లాస్ట్ వీక్ నేను నా హస్బెండ్ నా బర్త్డేకి మేము వెళ్ళాము గోకర్ణకి. అక్కడ మేము కవర్ చేసిన ఏరియాస్ డే 1 ఐట్నరీ, డే 2 ఐట్నరీ అండ్ ఎలా వెళ్ళాము, ఎక్కడ స్టే చేసాము అన్నీ నేను డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. సో హైదరాబాద్ నుంచి మేము ట్రైన్ బుక్ చేసుకున్నాము. 2 టైర్ ఏసీ దొరికింది లక్కీగా. హుబ్లీ రీచ్ అయ్యాము. బికాజ్ హైదరాబాద్ టు గోకర్ణ డైరెక్ట్ ట్రైన్స్ ఆ డేట్లో ఏం లేవు. సో అందుకే మేము హుబ్లీ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాము. హుబ్లీ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి గోకర్ణ రీచ్ అవ్వాలంటే 3.5 hours మినిమం పడుతుంది. సో అందుకే మేము బస్ కాకుండా ట్యాక్సీని హైర్ చేసుకున్నాము. దానికి మాకు వచ్చేసి 3,500 ఛార్జ్ చేశారు. వాళ్ళు డైరెక్ట్గా ఘాట్ రోడ్ నుంచి తీసుకెళ్లారు అండ్ మా స్టేకేషన్ దగ్గర మమ్మల్ని డ్రాప్ చేశారు. మేము అక్కడ బుక్ చేసుకున్నాము సన్సెట్ కెఫే. చాలా బాగుంది అండ్ వర్త్ ఇట్ అనిపించింది టోటల్గా. అండ్ రీచ్ అయ్యేసరికి 11:30 అయిపోయింది. మార్నింగ్ 6కి ట్రైన్ దిగాము, కానీ స్టేకి వచ్చేసరికి 11:30 అయిపోయిన తర్వాత క్విక్గా రెడీ అయిపోయాము. దెన్ రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అండ్ ఆ స్టేకేషన్లో ఉన్న సీనరీస్ అన్నీ యాడ్ చేసేసామన్నమాట ఈ వీడియోలో. అండ్ దెన్ క్విక్గా లంచ్ చేసేసాము. లంచ్ చేసిన తర్వాత మేము ఒక స్కూటీ రెంట్కి తీసుకున్నాము. మాకు పర్ డే 400 ఛార్జ్ చేశారు. పెట్రోల్ మనమే తీసుకోవాలన్నమాట, వాళ్ళు మాత్రం ఏమి ఇవ్వరు. అక్కడ నుంచి మేము ఎక్స్ప్లోర్ చేసాము. ఫస్ట్ కుడ్లే బీచ్, దాని తర్వాత ఓమ్ బీచ్, దాని తర్వాత ప్యారడైజ్, హాఫ్ మూన్ అండ్ లాస్ట్ బెల్కాన్ బీచ్ ఎక్స్ప్లోర్ చేసాము. వీటన్నిటిలో మాకు నచ్చింది ఓమ్ బీచ్. అండ్ ఇక్కడ మేము చేస్తున్నాము శివలింగం చేస్తున్నారు మా హస్బెండ్. బికాజ్ చాగంటి గారు చెప్పారు గోకర్ణ ఇస్ లైక్ ఒక పుణ్యక్షేత్రం. అక్కడ ఎక్కడైనా సరే ఒక శివలింగం అనేది మనం చేయాలి, చేసి బిల్వపత్రాలు పెట్టాలి అని చెప్పడం మేము విన్నామన్నమాట. అందుకే వీ ట్రైడ్ అవర్ బెస్ట్. అండ్ ఓమ్ బీచ్లో మేము చాలా ఎంజాయ్ చేసాము. అండ్ మా హస్బెండ్ అక్కడ చూడండి పోజ్ కొడుతున్నారు. ఆయన బాగా ఫొటోస్ తీస్తారు, బట్ నాకు అంత ఫొటోస్ రావన్నమాట. తర్వాత రూమ్కి వెళ్ళిపోయి క్విక్గా ఫ్రెష్ అయిపోయి గోకర్ణలో ఉన్న ద ఫేమస్ టెంపుల్ మహాబలేశ్వర్ టెంపుల్కి వచ్చామన్నమాట. ఇక్కడ లైన్ మాత్రం చాలా ఉండింది అండ్ మేము వచ్చిందే రాంగ్ సీజన్. ఐఎమ్ సారీ, నా బర్త్డేనే రాంగ్ సీజన్లో ఉంది బికాస్ హ్యూమిడిటీ చాలా అదిరిపోయింది. అండ్ ఇక్కడ మ్యాండేటరీ వచ్చేసి అమ్మాయిలు ట్రెడిషనల్ వే, అబ్బాయిలు ఖచ్చితంగా పంచా ధోతి వేసుకోవాలి. అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు షర్ట్ కంపల్సరీగా రిమూవ్ చేయాలి. అక్కడ మనం తీసుకెళ్ళకపోతే అక్కడ బయట మనకు అమ్ముతారు. మాకు 100 రూపీస్కి దొరికింది. అండ్ లిటరలీ వి వెయిటెడ్ 2.5 hours ఫర్ ద శివయ్య దర్శనం. అండ్ ఎట్ లాస్ట్ మాకు దర్శనం దొరికింది అండ్ వీ హ్యాపీ. అండ్ ఫుల్ ఆకలి వేసేసింది. దాని తర్వాత బికాజ్ మేము 6 o'clock లైన్కి వెళ్తే 8:30కి బయటకు వచ్చాము. దాని తర్వాత మా కెఫేకి వచ్చేసి ఇలా బ్యూటిఫుల్గా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ క్యూట్గా ఉయ్యాలలు ఉండేనమాట. సో అందుకని చిన్న చిన్న క్యూట్ వీడియోస్ మా హస్బెండ్ రికార్డ్ చేశారు. సో 12 o'clock మా హస్బెండ్ నన్ను లేపి బయటికి తీసుకొచ్చారు. ఇలా కేక్ క్యూట్గా పట్టుకొని ఫోన్ చూస్తూ ఉన్నారు. యూ కెన్ సీ అక్కడ పైన మూన్, కింద బీచ్, నేను నా హస్బెండ్. యాక్చువల్లీ ఐ లిటరలీ మేనిఫెస్టెడ్ ఐ లాంగ్ ఎగో. నాకు ఇలా బీచ్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని చాలా ఉండే, కానీ అక్కడ ఎవ్వరు లేరు. 12 o'clock నేను నా హస్బెండ్ అని 2 dogs మాకు కంపెనీకి వచ్చాయి. సో నా బర్త్డే కేక్ ఈ క్యూట్ డాగ్స్తో షేర్ చేసుకున్నాను అనమాట. అండ్ ఈ మూమెంట్స్ అన్ని నా హస్బెండ్ క్యాప్చర్ చేస్తున్నారు. హౌ స్వీట్ ఇట్ ఈస్. అండ్ దాని తర్వాత కొంచెం సేపు బీచ్లో స్పెండ్ చేసాము అండ్ క్యూట్ పిక్చర్స్ తీసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. మా హస్బెండ్ ఫోటోగ్రఫీలో ప్రో, నేను మాత్రం కాదు. నార్మల్గా తీస్తాను, మరీ అంత ప్రోలాగైతే నేను తీయలేను. సో ఆయన క్లిక్ చేసిన కొన్ని పిక్చర్స్ నేను ఇక్కడ యాడ్ చేశాను, చూసేసేయండి. అండ్ సి ఐఎమ్ మేనిఫెస్టింగ్ సంథింగ్ హియర్. అండ్ సో బర్త్డే అయిపోగానే 1 o'clock మేము రూమ్కి వెళ్ళిపోయాం, పడుకున్నాం. అండ్ నెక్స్ట్ డే 2 ఇక్కడ లేచేసాం. బర్త్డే వేర్ వేసుకొని, అవుట్ఫిట్ వేసుకొని ఇంకా మేము చెక్అవుట్ చేసేయాలన్నమాట. ఇక్కడ నుంచి మేము డే 2 మురుదేశ్వర్ టెంపుల్కి వెళ్ళాలన్నమాట. అండ్ అన్నట్టు చూపించలేదు కదా మీకు మా స్టేకేషన్. నౌ యూ కెన్ సీ. ఇప్పుడే చెక్అవుట్ చేస్తున్నాము. మా హస్బెండ్ అంతా లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నారు. అండ్ ట్యాక్సీ
ట్యాక్సీ బుక్ చేసుకున్నాము. వచ్చేసరికి ఇలా బ్రేడ్ వేయించుకున్నాను అనమాట. అండ్ మా స్టేకేషన్ నుంచి ఇలా ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మాకు ట్యాక్సీ 2500 ఛార్జ్ చేశారు మురుదేశ్వర్కి గోకర్ణ నుంచి 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మేము 12 o'clockకి స్టార్ట్ అయ్యాము అండ్ 1:30, 2 o'clock కల్లా రీచ్ అయిపోయాము. ట్యాక్సీ వచ్చేలోపు మ్యాండేటరీ ఫోటోషూట్ అండ్ మ్యాండేటరీ పిక్స్. అండ్ మేము రీచ్ అయిపోయాము మురుదేశ్వర్కి 1:30కి. అండ్ you can see this is the tallest statue of Shiva's temple. అండ్ ఇక్కడ నుంచి మేము రూమ్ చెక్ ఇన్ అయిపోయాము. ఇక్కడ నియర్ బై రూమ్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మేము రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ అన్నదానంకి వెళ్ళిపోయాము. మురుదేశ్వర్ టెంపుల్ పక్కనే అన్నదానం ఉంటుంది. సో ఇది 1 to 2 o'clock వరకు అవైలబుల్గా ఉంటుంది. మేము 2 o'clock ఎగ్జాక్ట్గా వెళ్ళాము అండ్ ఇక్కడ అన్నదానం చేసేసుకున్నాము. అండ్ 3 o'clockకి ఎగ్జాక్ట్గా టెంపుల్ ఓపెన్ చేస్తారు. సో మేము అన్నదానం చేసిన తర్వాత వెళ్ళి లైన్లో నించున్నాము. తర్వాత మాకు దర్శనం చాలా బాగా అయింది. 300 రూపీస్ టికెట్ తీసుకున్నాము శివ పూజ. అండ్ లిటరల్లీ గర్భగుడిలోకి తీసుకొని వెళ్ళారు. మేము వాచ్ చేసాము. నా బర్త్డే రోజు ఐ ఫెల్ వెరీ బ్లెస్డ్. అండ్ దాని తర్వాత ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది. గోపురం పైకి ఎక్కి మనం వ్యూ అంతా చూడొచ్చు. దానికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 50 రూపీస్ 30 అడల్ట్స్కి 30 రూపీస్, కిడ్స్కి 10 రూపీస్ ఐ గెస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ ఇలా వచ్చిన తర్వాత లిఫ్ట్లో నుంచి మనకి ఇలా విండోస్ ఉంటుంది. ఈ విండోస్లో నుంచి మనం చూడొచ్చు ఇటు శివుడు 3 sides బీచ్ ఉంటుంది. మధ్యలో శివుడు ఉంటాడు. చాలా బాగుంటుంది. అటు సైడ్ బీచ్, ఇటు సైడ్ బీచ్, మధ్యలో శివుడు. కానీ ఎండ మాత్రం చాలా అద్భుతమైంది. ఆ వేడి మేము ఎలా తిరిగామో మాకే తెలీదు యాక్చువల్లీ. అండ్ ఇది మురుదేశ్వర్ టౌన్ మీరు చూడొచ్చు. చాలా చిన్న టౌన్ ఇది. సో ఈ సైడ్ బీచ్ ఉంటుంది. ఆల్రెడీ చాలామంది చిల్ అవుతున్నారు. సో మేము కూడా తొందరగా ఫాస్ట్గా దర్శనం ఫినిష్ చేసుకొని ఇంకా ఫొటోస్ తీసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా బీచ్కి వెళ్ళాలి. అండ్ ఈవినింగ్ మాకు మళ్ళీ రిటర్న్ బెంగళూరు వెళ్తున్నాం. బెంగళూరుకి మాకు 7:30కి ట్రైన్ ఉంది. సో ఫాస్ట్గా ఇదంతా ఫినిష్ చేసుకొని మళ్ళీ మేము 7 కల్లా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలి. అండ్ ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని అంతా ప్యాక్ చేసేసుకొని ఇంకా ఉన్న 1 hour టైంలో ఇక్కడ ఉన్న ఈ బీచ్ని కూడా ఎక్స్ప్లోర్ చేసేసి కొన్ని ఫొటోస్ తీసుకోవాలి అనుకొని ఫాస్ట్గా వచ్చేసామన్నమాట. అండ్ యూ కెన్ సీ బ్యాక్ సైడ్ శివుడు ఎలా కనిపిస్తున్నాడో. ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. అండ్ మేము అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాం. అటు నుంచి బెంగళూరు వెళ్ళిపోయాం. బాయ్ బాయ్.